హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ క్రిక్స్ తెలుగు. గుజరాత్ టైటన్స్ ఐపీఎల్లో తక్కువ టైంలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న టీం గుజరాత్ టైటన్స్. ఎందుకు అంత క్రేజ్ ఉందనేది ఈ వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. అలాగే వాళ్ళ ఆక్షన్లో ఎలాంటి ప్లేయర్స్ కొన్నారు, అలాగే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనేది వీడియోలో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. గుజరాత్ టైటన్స్ 2022లో ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా 4 సీజన్లు జరిగాయి. 4 సీజన్లో 3 ప్లే ఆఫ్స్లు, ఒకటేమో చివరిలో టేబుల్ చివరిలో ఉన్నారు. మరి ఈ 3 ప్లే ఆఫ్ గుజరాత్ టైటన్స్ అంటే మనందరికి గుర్తొచ్చేది ఒక హార్దిక్ పాండ్యా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్ లాంటి వాళ్ళు. మూడుసార్లు ప్లే ఆఫ్స్కి వచ్చారు, ఒకసారి టేబుల్ చివరి దాకా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ టాప్ ఆర్డర్ శుభ్మన్ గిల్ కానీ, సాయి సుదర్శన్ కానీ, జాస్ బట్లర్ కానీ టెరిఫిక్ ఫామ్లో ఉండే వాళ్ళు. లాస్ట్ సీజన్ అయితే వాళ్ళు టాప్ 3 మీద డిపెండ్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరిలో టాప్ 3లో ఎవరో ఇద్దరు ఖచ్చితంగా ఆడేవాళ్ళు. ఒకళ్ళు ఫెయిల్ అయిన మిగతా ఇద్దరు రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఇన్నింగ్స్ని బిల్డ్ చేసేవాళ్ళు. అలాంటి టీము చివరిలో వచ్చేసరికి వాళ్ళ టాప్ 3 ఫెయిల్ అవ్వడం, అలాగే వాళ్ళ మిడిల్ ఆర్డర్లో సాలిడిటీ లేకపోవడంతో వాళ్ళు ప్లే ఆఫ్స్ దాకా వచ్చి ఆగిపోయారు. ఒకప్పుడు ఇండియన్ టీం ఎట్లా ఉండేది, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్తో వాళ్ళ టాప్ 3తో బాగా ఎవరో ఇద్దరు ఆడుకునే వాళ్ళు. మిగతా వాళ్ళు ఎవరో ఇద్దరు ఆడేవాళ్ళు. ఒకళ్ళు సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయకపోయినా ఇద్దరి మీద ఆడితే టీం నడిచేది. అలాగే మిడిల్ ఆర్డర్లో ధోని లాంటి వాళ్ళు, యువరాజ్ సింగ్ లాంటి వాళ్ళు, రైనా లాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఇండియన్ టీంకి అయితే. అదే గుజరాత్ టైటన్స్కి అయితే అలాంటి టీం అయితే లేదు. వాషింగ్టన్ సుందర్ ఉన్నారు, షిఫరన్ రోదర్ఫర్డ్ ఉన్నాడు, అలాగే షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు, విజయ్ శంకర్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ వచ్చారు. కానీ వాళ్ళు ప్రతి మ్యాచ్ కన్సిస్టెన్సీగా ఆడేవాళ్ళు కాదు. ఎందుకంటే వీళ్ళ టాప్ 3 వీళ్ళే ఎక్కువ సేపు ఉండేవాళ్ళు, వీళ్ళే ఇన్నింగ్స్ని ఫినిష్ చేసేవాళ్ళు. అందుకే వాళ్ళు మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్కి సరిగ్గా బ్యాటింగ్ టైం అనేది వచ్చేది కాదు. వాళ్ళు సరిగ్గా ఫినిష్ చేసేవాళ్ళు కాదు. వచ్చిన కొన్ని అవకాశాలు వాళ్ళు ఫినిషింగ్ చేసుకున్నారు, బట్ కన్సిస్టెన్సీ అయితే లేదు. అందుకని వాళ్ళు ప్లే ఆఫ్ దాకా రాలేకపోయారు. అంటే ప్లే ఆఫ్ దాకా వచ్చారు, అందుకే ఫైనల్ దాకా రాలేకపోయారు. మరి ఈసారి ఆక్షన్ వాళ్ళు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి ప్లేయర్స్ని తీసుకున్నారు అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, వాళ్ళు జేసన్ హోల్డర్ వాళ్ళ దగ్గర ఐపీఎల్లో పర్స్ అమౌంట్ అనేది చాలా తక్కువ ఉంది. ఆక్షన్కి వచ్చేసరికి 11 crores ఉంది. ఆ 11 crores జేసన్ హోల్డర్ లాంటి వాళ్ళు, అలాగే టామ్ బంటన్ లాంటి వాళ్ళ మీదే. జేసన్ హోల్డర్ మనందరూ తెలిసింది T20 వరల్డ్ కప్లో ఎలాంటి ఫామ్లో ఉన్నారు, టెరిఫిక్ ఫామ్లో ఉన్నారు. అలాగే మన ఇండియాతో క్వార్టర్ ఫైనల్ ఎలా ఆడాడు చూసాం. డౌన్ ద ఆర్డర్ వచ్చి బిగ్ సిక్స్ కొట్టగలడు, అలాగే డెత్లో బౌలింగ్ కూడా వేయగలడు. ఆ T20 వరల్డ్ కప్లో బౌలింగ్లో కూడా మంచి వికెట్లు తీశాడు. అలాగే మంచి ఫీల్డర్ కూడా, టాల్ బౌలరు, అలా వెస్టిండీస్ సంబంధించిన ఆల్రౌండర్. మరి జేసన్ హోల్డర్ మిడిల్ ఆర్డర్లో అంటే ఫినిషర్గా వచ్చి మంచి ఇన్నింగ్స్ ఆడటానికి చాలా చాలా ఉపయోగం ఈ యొక్క గుజరాత్ టైటన్స్కి. అలాగే టామ్ బంటన్ లాంటిని తీసుకున్నాను, అంటే జాస్ బట్లర్కి రీప్లేస్మెంట్గా లేదా బ్యాకప్గా. ఒకవేళ జాస్ బట్లర్ ఇంజురీ అవుతే టామ్ బంటన్కి బ్యాకప్గా తీసుకున్నారు. అలాగే గ్లెన్ ఫిలిప్స్ లాంటి ప్లేయర్స్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నారు. బట్ ప్లేయింగ్ లెవెన్లో వీళ్ళు ఉంటారా ఉండరా అనేది మనం తెలుసుకోవాలి. అలాగే ఒకసారి వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూద్దాం. గుజరాత్ టైటన్స్కి వచ్చేసరికి లాస్ట్ సీజన్కి ఈ సీజన్కి ఏంటి తేడా అంటే పెద్దగా మార్పు అయితే లేదు. షెఫరన్ రోదర్ఫర్డ్ ఉండేవాళ్ళు లాస్ట్ సీజన్. అంటే లాస్ట్ సీజన్ గ్లెన్ ఫిలిప్స్ ఇంజురీ కారణంగా ఆడలేదు. మరి ఈసారి గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు. గ్లెన్ ఫిలిప్స్ ఉన్నా కూడా అతను ఆడడానికి ప్లేస్ అయితే లేదు. మరి అతను ఆడడానికి ప్లేస్ లేకుండా ఎలాంటి ప్లేయింగ్ లెవెన్ ఉందనేది ఒకసారి చూసుకున్నట్టయితే, టాప్ ఆర్డర్ వచ్చేసరికి సాయి సుదర్శన్, అలాగే శుభ్మన్ గిల్, జాస్ బట్లర్. వీళ్ళ ముగ్గురిని కదిలిచ్చే పనే లేదు. శుభ్మన్ గిల్, సుదర్శన్ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు, జాస్ బట్లర్ 1 down వస్తాడు. శుభ్మన్ గిల్కి యొక్క ఐపీఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. T20 వరల్డ్ కప్లో అతను మళ్ళీ T20స్కి అతను మళ్ళీ కంబ్యాక్ చేయడానికి ఈ ఐపీఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే కెప్టెన్ రేస్లో కూడా ఉన్నాడు T20కి సంబంధించి. సూర్యకుమార్ యాదవ్ తర్వాత కెప్టెన్ ఎవరనేది ఇంకా చర్చ నడుస్తుంది. మరి శుభ్మన్ గిల్ గుజరాత్ టైటన్స్ కెప్టెన్ కూడా. మరి కెప్టెన్గా అలాగే బ్యాట్స్మెన్గా అతను కనుక ఫామ్లో ఉంటే అతను మళ్ళీ ఇండియన్ టీంకి T20కి సంబంధించి వచ్చే అవకాశం ఉంది. ఇంకా టెస్టులకి, వన్డేలకి అతని సాయి సుదర్శన్ మా అందరూ తెలిసింది లాస్ట్ సీజన్ ఎలా ఉన్నాడు, టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. మరి అతను కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అతను టెస్టుల్లో నెంబర్ 3 పొజిషన్ ఆడుతున్నాడు. టెస్టులకి T20కి చాలా చాలా డిఫరెన్స్ ఉండిద్ది. ఎందుకంటే T20s అంటే ప్రతి బాల్ ఆడాలని చూస్తారు. టెస్టులు అయితే అన్ని బాల్స్ ఆడాలని చూడరు, కొన్ని బాల్సే ఆడాలని చూస్తారు. మరి సాయి సుదర్శన్ అదే ఫామ్ కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు. మరి అతను కనుక బాగా ఆడితే వన్డేలకి అతను సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది. టెస్టులు అండ్ వన్డేలు అతను ఆడే ప్లేయరు, క్యాపబుల్ ప్లేయరు. T20స్కి అతను రావడానికి ప్లేస్ అయితే లేదు ఇండియన్ టీంలో.
మరి సాయి సుదర్శన్ ఇంకొక ఓపెనర్గా శుభ్మన్ గిల్తో ఉన్నాడు. ఇంకా నెంబర్ 3 వచ్చేసి జాస్ బట్లర్. జాస్ బట్లర్ ఈ యొక్క టీంకి వికెట్ కీపర్ కూడా, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్, T20 స్పెషలిస్టు. మరి T20 వరల్డ్ కప్లో అతను ఫామ్లో లేడు. మరి ఈ యొక్క IPL కూడా అతనికి చాలా చాలా ఇంపార్టెంట్. మరి అతను ఎట్లా ఆడతాడని గుజరాత్ టైటన్స్ మీద చూడాలి. మరి వీళ్ళు ముగ్గురు టాప్ 3 కనుక బాగా పర్ఫార్మెన్స్ చేస్తే వాళ్ళు గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్కి రావడం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు ముగ్గురులో ఎవరో ఇద్దరు. నెంబర్ 4 వచ్చేసి వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్ నెంబర్ 4 ఏంటి అని అందరూ అనుకోవచ్చు. వాషింగ్టన్ సుందర్ దగ్గర అంటే మల్టీ రోల్ ఉంది. అటు స్పిన్ బౌలింగ్ చేయగలడు, అలాగే లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్. వాషింగ్టన్ సుందర్ తన కెరీర్లో ఓపెనింగ్ వచ్చాడు బ్యాట్స్మెన్, అది డొమెస్టిక్లో. అందుకే అతను నెంబర్ 4 మంచి టెరిఫిక్ ప్లేయర్. కాకపోతే ఆ స్ట్రైక్ రేట్ అనేది చాలా తక్కువలో ఉంటుంది. మరి అతను నెంబర్ 4 వెళ్తాడా ఉండడం అనేది టీమ్ మేనేజ్మెంట్ అయితే డిసైడ్ చేసింది. నా యొక్క ఒపీనియన్ అయితే వాషింగ్టన్ సుందర్ నెంబర్ 4. అందుకే అతను పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేయగలడు, స్పిన్ బౌలింగ్. వాషింగ్టన్ సుందర్ నెంబర్ 4. అలాగే నెంబర్ 5లో షారుఖ్ ఖాన్ మనందరూ తెలిసింది ఎలాంటి బిగ్ సిక్స్లు కొట్టగలడు, అలాగే ఫినిషింగ్ కూడా చేయగలడు. అతని దగ్గర మంచి స్ట్రైక్ రేట్ ఉంది, స్పిన్ బాగా ఆడతాడు. షారుఖ్ ఖాన్ చెన్నై తరపున ఆడుతూ ఉంటాడు డొమెస్టిక్లో. మరి అతను గుజరాత్ టైటన్స్కి ఎట్లా ఆడతాడని చూడాలి. లాస్ట్ సీజన్ కొంచెం బాగానే పర్ఫార్మెన్స్ చేశాడు. మరి ఈ సీజన్ అట్లా నెంబర్ 5లో అట్లా ఆడతాడని చూడాలి. నెంబర్ 6లో రాహుల్ తెవాటియా గురించి మనందరూ చెప్పాల్సింది లేదు. మన ఒక రింకూర్ సింగ్ టైప్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆడతాడు గుజరాత్ టైటన్స్కి. లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్మెన్, అలాగే లెగ్ స్పిన్ కూడా వేయగలడు. అతను లాస్ట్లో వచ్చి ఫినిషింగ్ ఎలా చేస్తాడనేది చూడాలి. అతనికి మంచి ఛాన్సెస్ అయితే రావట్లే. ఈ యొక్క ఇంపాక్ట్ ప్లేయర్ యొక్క రూల్ వల్ల అతను బౌలింగ్ అనేది యూటిలైజ్ చేసుకోవట్లా. అతను కనుక బౌలింగ్ అనేది యూటిలైజ్ నెంబర్ 7 వచ్చేసి జేసన్ హోల్డర్. మనందరూ తెలిసింది వెస్టిండీస్ తరపున T20 వరల్డ్ కప్లో ఎలా ఆడాడు, సౌత్ ఆఫ్రికా మీద ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాడు, అది కూడా ఇదే గ్రౌండ్లో జరిగింది మ్యాచ్. అతనికి ఈ గ్రౌండ్లో ఆడిన అనుభవం కూడా ఉంది. మరి జేసన్ హోల్డర్ టాల్ బౌలరు. అతను పవర్ ప్లేలో బౌలింగ్ చేయగలడు, డెత్లో బౌలింగ్ చేయగలడు, అలాగే మిడిల్ ఓవర్స్లో కూడా బౌలింగ్ చేయగలడు. మంచి అసెట్ జేసన్ హోల్డర్. మరి అతని యొక్క బ్యాటింగ్ ఎబిలిటీ అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది టీంకి చూడాలి. మరి నెంబర్ 7లో జేసన్ హోల్డర్. అలాగే నెంబర్ 8లో రషీద్ ఖాన్, మన యొక్క టీంకి వైస్ కెప్టెన్ కూడా రషీద్ ఖాన్ మనందరూ తెలిసింది T20 నెంబర్ 1 బౌలర్, వికెట్ టేకర్, స్పిన్ బౌలరు. మరి అతను లాస్ట్ సీజన్ అతను సరిగ్గా ఫామ్లో లేడు, వికెట్లు అయితే అసలు తీసుకోలేకపోయాడు. ఎకానమీలో కూడా హైలో ఉన్నాడు. మరి అతను ఫెయిల్ అవ్వడం లాస్ట్ సీజన్ చాలా చాలా ఇబ్బంది కలిగించింది గుజరాత్ టైటన్స్కి. మరి అతను ఈ సీజన్ బాగా ఆడాలని, వికెట్లు తీయాలని అందరూ కోరుకుంటారు రషీద్ ఖాన్. మరి ఈ సీజన్లో అతను ఎట్లా ఆడతాడు, అతని బ్యాటింగ్ కానీ అతని స్పిన్ బౌలింగ్ కానీ ఎలా పనిచేస్తుంది అని చూసుకోవాలి నెంబర్ 8లో. ఇంకా నెంబర్ 9 వచ్చేసి సాయి కిషోర్. లాస్ట్ సీజన్ అయితే గుజరాత్ టైటన్స్కి లాస్ట్ ఇయర్ అయితే గుజరాత్ టైటన్స్కి సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ గుజరాత్ టైటన్స్ తరపున. రషీద్ ఖాన్ ఫెయిల్ అవుతే అతనే ఆ వికెట్లు తీసి నేనున్నానని ఒక భరోసా ఇచ్చాడు. మరి లెఫ్ట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నరు. మరి అతను ఈ సీజన్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తాడు, అతని యొక్క బౌలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మిడిల్ ఓవర్స్ ఎలా కట్టడి చేస్తాడని చూడాలి సాయి కిషోర్ నెంబర్ 9లో. ఇంకా నెంబర్ 10 వచ్చేసి కగిసో రబాడా. T20 వరల్డ్ కప్లో సరిగ్గా ఫామ్లో లేడు. మరి ఈ యొక్క సీజన్లో అతను ఎట్లా బౌలింగ్ చేస్తాడనేది చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ ప్లేలో కానీ డెత్లో కానీ కగిసో రబాడా బౌలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గుజరాత్ టైటన్స్కి. కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలడు. కగిసో రబాడా నెంబర్ 10లో ఉంటాడు. నెంబర్ 11లో వచ్చేసి మియాబాయ్ సిరాజ్, DSP సిరాజ్. ఈ యొక్క బౌలింగ్ యూనిట్కి అతని మెయిన్ లీడరు. అతనికి కనుక లీడర్షిప్ వస్తే ఎట్లా బౌలింగ్ చేస్తాడు మనందరూ తెలిసిందే. T20 వరల్డ్ కప్లో ఒక మ్యాచ్ ఆడాడు, ఒక మ్యాచ్లోనే ఎంత ఇంపాక్ట్ చూపించాడు మనందరూ తెలిసిందే మియాబాయ్. పవర్ ప్లేలో బౌలింగ్ చేస్తాడు, అలాగే డెత్లో కూడా బౌలింగ్ చేయగలడు. మరి డెత్లో అతని ఎకానమీ ఏమో హైలో ఉంటుంది. మరి పవర్ ప్లేలోనే అతని చేత బౌలింగ్ వేపిస్తాడా అనేది చూడాలి శుభ్మన్ గిల్. అతన్ని ఎట్లా యూటిలైజ్ చేసుకుంటాడనేది శుభ్మన్ గిల్ అనేది చూడాలి. మియాబాయ్ నెంబర్ 11లో ఉంటాడు. ఇంకా నెంబర్ 12 అంటే ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ కానీ ఇషాంత్ శర్మ కానీ వీళ్ళిద్దరు ఎవరో ఒకరు తీసుకుంటారు. ఒకసారి టీం చూస్తే శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, జాస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, షారుఖ్ ఖాన్, రాహుల్ తెవాటియా, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, కగిసో రబాడా, మియాబాయ్, అలాగే ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రసిద్ధ్ కృష్ణ. ఇది ఒక టీము చాలా చాలా సాలిడ్గా ఉంది. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ. మిడిల్ ఆర్డర్ ఈసారి చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. జేసన్ హోల్డర్ రావడంతో వాళ్ళ యొక్క టీం అనేది ఇంకా చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. మరి ఈసారి గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్కి వస్తా రాదా అనేది మీరు కామెంట్ చేయండి. అలాగే మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై.